నమస్కారము. ఈనాటి పంచాంగము రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2025 సంవత్సరము జనవరి 7. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, అష్టమి తిథి, మంగళవారము. ఈరోజు సూర్యోదయము 6:48 సూర్యాస్తమయము 5:57. ఈరోజు ఇక తిథి అష్టమి. ఈ అష్టమి తిథి ఈరోజు సాయంత్రం 4:26 వరకు ఉంటాయి. అనంతరం నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం రేవతి. ఈ రేవతి నక్షత్రము సాయంత్రం 5:50 వరకు ఉంటుంది. అనంతరం అశ్విని నక్షత్రము ప్రారంభమవుతుంది. ఇక యోగము శివ రాత్రి 11:16 వరకు, కరణము భవ సాయంత్రం 4:26 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3:10 నుండి 4:33 వరకు ఉంటుంది. యమగండ కాలము ఉదయం 9:35 నుండి 10:59 వరకు ఉంటాయి. ఈరోజు ఉన్నటువంటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:04 వరకు ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి పంచకరహిత ముహూర్తాల ప్రకారం మంచి సమయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 7:20 నుండి 9:10 వరకు, తిరిగి ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 2:10 వరకు, తిరిగి సాయంత్రం 4:10 నుండి 4:26 వరకు, అలాగే సాయంత్రం 5:50 నుండి 6:22 వరకు, తిరిగి రాత్రి 8:34 నుండి 10:41 వరకు ఈరోజు మంచి సమయాలు ఉన్నాయి. ఈ మంచి సమయాలను ఉపయోగించి మీరు మీ కార్యక్రమాలను చేపట్టి సత్ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడు ఈనాటి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి వాళ్లకు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి అవుతుంటాయి. కుటుంబంతో సమయం గడిపేటటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా కొన్ని రకాల మార్పులు కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటారు. జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. కుటుంబపరమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పొందుతుంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు వృత్తుల్లో మంచి ఫలితాలను సాధించుకునేందుకు ఎక్కువగా కృషి చేస్తుంటారు. ఆర్థిక వ్యవహారిక విషయాలు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. కానీ కొన్ని రకాల పనులు చేపట్టే సందర్భంలో మాత్రం ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుత పనులు విజయవంతం అవుతూ ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో చేపట్టబోయే పనుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందుతుంటారు. వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల విజయాలు సాధించుకుంటారు. ఆ తర్వాత కుటుంబ విషయాల్లో చిన్న మనస్పర్ధలు లేదా అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మంచి పనులు చేపట్టే సందర్భంలో దైవ ప్రార్థన చేసుకోవటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో ప్రేమ ఆప్యాయతలు పొందుతుంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత అస్థిరత్వం అనేది
ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కృషికి తగినటువంటి శ్రమకు గురి అయినప్పటికీ కూడా కొన్ని రకాల ఫలితాలు పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వ్యక్తిగతంగా మంచిగా ఆలోచనలు చేయటం, ప్రశాంతంగా ఉండటం ద్వారా మీరు మీ సమస్యలను అధిగమించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు కార్యక్రమాలు లేదా వివిధ రకాల పనులు చేపట్టే సందర్భంలో నిర్ణయాలను జాగ్రత్తగా ప్రకటిస్తూ ఉండాలి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో కాస్త సానుకూలంగానే ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు మీరు చేసేటటువంటి పనుల్లో శుభ ఫలితాలు అందివస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం కాస్త ప్రతికూలత కనిపిస్తుంది. అలాగే మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ధనం విషయంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశాలుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు కొన్ని రకాల కొత్త సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. వాటిని నిబద్ధతతో వ్యవహరిస్తూ మీరు పరిష్కరించుకునే అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు చేపట్టేటటువంటి పనుల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. వృత్తిపరంగా కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అనుకున్నటువంటి పనులు సులభంగా పూర్తి అవుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సహకారం కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ముందడుగు వేయగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించి సంతోషాలను పొందుతుంటారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి వీరికి. అలా చేసే ప్రయత్నాల్లో కూడా ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యాలు అనేవి ఇబ్బంది పెడుతుంటాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలు జాగ్రత్తగా చేపట్టడం ద్వారా సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు నూతనమైనటువంటి ఆలోచనలతో కలిగిన ప్రేరణ ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో ఇబ్బందులతో కూడినటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు. కుటుంబము మరియు స్నేహితుల యొక్క సహకారంతో వాటిని అధిగమించగలుగుతారు. ఇవి ఈనాటి పంచాంగము మరియు రాశి ఫలాలు. తిరిగి రేపటి మన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జాతకము మరియు ముహూర్త సంబంధమైనటువంటి అంశాల్లో ఏవైనా అవసరం కనుక ఏర్పడినట్లయితే కామెంట్ల రూపంలో మీ యొక్క అభిప్రాయాలను రాయండి. వాటిని మేము జవాబు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. స్వస్తి.